మన తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి శోభ మొదలైంది. పెద్ద పండుగను కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో జరుపుకునేందుకు ప్రపంచ నలుమూలల్లో ఉన్న వారంతా తమ స్వగ్రామాలకు బయలుదేరుతున్నారు. ఇప్పటికే రైళ్లు, బస్సులు, విమానాలు కిక్కిరిసిపోతున్నాయి. వీకెండ్ సెలవులు కలిసి రావడంతో అంతా లాంగ్ లీవ్ పెట్టేసి పిల్ల పాపలతో కలిసి పల్లె వైపు సాగిపోతున్నారు. ఇక సంక్రాంతి పండుగ అంటే తెలుగు వారికే కాదు, తెలుగు సినిమాకు కూడా పెద్ద పండగే. ఆ 4 రోజులు 4 కొత్త సినిమాలు విడుదలై పండుగ శోభను మరింత పెంచబోతున్నాయి. ఈ సంక్రాంతికి కూడా గేమ్ చేంజర్ డాక్ మహారాజ్ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నాయి. అయితే థియేటర్కి వెళ్ళలేని వారు ఓటీటీల వైపు ఆశగా చూస్తున్నారు. రియాలిటీ షోలు, వెబ్ సిరీస్లు, ఒరిజినల్ కంటెంట్తో ఆయా ఓటీటీ దిగ్గజాలు ప్రజలకు కావాల్సిన వినోదాన్ని సిద్ధం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే సంక్రాంతి నేపథ్యంలో ఏకంగా 10 సినిమాలు ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. అది కూడా జనవరి 10నే కావడం విశేషం. ఓటీటీ లవర్స్ ఎంతగానో ఇష్టపడే క్రైమ్, హర్రర్, ఫాంటసీ, థ్రిల్లర్, కామెడీ, రొమాంటిక్, యాక్షన్ జోనర్లో ఈ 10 సినిమాలు ఉండనున్నాయి. అసలు ఏ సినిమాలు ఏ ఓటీటీలో ఎప్పటి నుంచి స్ట్రీమ్ అవుతాయో ఒకసారి చూద్దాం. ముందుగా అమెజాన్ ప్రైమ్ విషయానికి వస్తే సిద్ధార్థ్, ఆశికా రంగనాథ్ నటించిన రొమాంటిక్ ప్రేమ కథా చిత్రం మిస్ యూ తెలుగు, తమిళ భాషల్లో అమెజాన్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇక మన అల్లరోడు అల్లరి నరేష్ నటించిన బచ్చలమల్లి అమెజాన్ ప్రైమ్లోకి వచ్చేసింది. మంచి కథతో పాటు జీవితంలో ఉద్రేకతతో చేసే తప్పు జీవితాన్ని ఎలా మారుస్తుందనేది చూపించారు. ఇక ఇంగ్లీష్ సినిమా విషయానికి వస్తే ఫోకస్ అనే ఇంగ్లీష్ సినిమా కూడా ఇదే రోజున అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇక ఓటీటీ దిగ్గజ నెట్ఫ్లిక్స్ జనవరి 10 నుంచి అడ్మిటమ్ ఇంగ్లీష్ మూవీ మంచి కిడ్నాప్ అండ్ మిస్టరీస్ కలిగిన స్టోరీ. అదేవిధంగా బ్లాక్ వారెంట్ మంచి హిందీ వెబ్ సిరీస్. వారు జైలు జీవితాన్ని ఉత్తేజపరిచే అన్వేషణ, భయంకరమైన వాస్తవాలతో ఉత్కంఠభరితమైన నాటకీయత విషయాన్ని కలిగి ఉంటుంది ఈ సినిమా. ఇకపోతే ఆల్ఫా మేల్ సీజన్ 3 ఇంగ్లీష్ అండ్ కామెడీ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతున్నాయి నెట్ఫ్లిక్స్లో. 4 స్నేహితులు వారు కలిగిన కొత్త ప్రపంచంలో వారు ఎలా జీవనం కొనసాగిస్తారో చూపించే విధంగా ఈ సినిమా ఉండబోతుంది. ఇక ఆహా విషయానికి వస్తే హైడ్ అండ్ సీక్ అనే తెలుగు క్రైమ్ మూవీ ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. అదేవిధంగా అధోముఖం తమిళ్ ఓటీటీలో జనవరి 10 నుంచే స్ట్రీమింగ్ అవుతుంది. ఇక డిస్నీ ప్లస్ విషయానికి వస్తే గూస్ బంప్స్ ది వానిషింగ్ ఇంగ్లీష్ హర్రర్ ఫాంటసీ థ్రిల్లింగ్ వెబ్ సిరీస్ ఇది డిస్నీ ప్లస్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇక G5 విషయానికి వస్తే హిందీ డ్రామా చిత్రం ది సమర్బంతి రిపోర్ట్ G5లో జనవరి 10 నుంచే అందుబాటులోకి ఉంది. హిందీ రియాలిటీ షో అయిన రోడీస్ డబుల్ క్రాస్ మాత్రం జియో సినిమాలో జనవరి 11 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ప్రస్తుతానికి ఆయా ఓటీటీలు సంస్థలు అధికారికంగా ఈ వివరాలు వెల్లడించగా త్వరలో మరిన్ని సంస్థలు కొత్త కంటెంట్తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఇంకేం మరి ఆలస్యం చేయకుండా ఒరిజినల్ కంటెంట్ వెబ్ సిరీస్లను ఇంటిల్లిపాది వీక్షిస్తూ ఈ పండుగను మరింత ఆహ్లాదకరంగా జరుపుకోండి. థ్యాంక్ యూ.